అందరికీ శుభోదయం అండి. జూపూడిలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో స్వామివారికి మహాసంకల్పం అని చెప్పుకోవడం జరిగిందండి. ఈ మహాసంకల్పం అనేది చెప్పుకోవడం వల్ల మనకి ఎంత ప్రయోజనం ఉంది అని చక్కగా వివరించారు హయగ్రీవ శాస్త్రి గారు. ఆ తర్వాత గోత్రనామాల విశిష్టత ఇది కూడా ఆయన చక్కగా వివరించారు. మీరందరూ కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విశేషాలన్నీ చక్కగా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. శ్రద్ధగా ఆలకించండి. ఓం అద భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్య ప్రియమానస్య మహాజలౌకస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానాం ఏకదమే అస్మిన్ మహతి బ్రహ్మాండే విదల సుదల దళాదల రసాదల మహాదల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భువన్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానామధోభాగే నారాయణమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణా ఫణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్దండి సుండాదండోత్తంబిదే అమరావతి తేజోవతి సంయమని రక్షోవతి సిద్ధువతి గంధవత్యలకావతి యనోవతి అష్టదేవ పురీరాజినే ఇంద్రాగ్నియమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే జలవలయితే లవణే క్షుసురా సర్పిదతి క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే మహేంద్రమలయ సహ్య సుక్తిమద్రుక్షమద్విద్య పారియాత్రాఖ్య సప్తగుణ పర్వత విరాజితే భరతవర్షే ఇంద్రగసేరుతామ్రగమస్తి పున్నాగ గంధర్వ సౌమ్య వరుణ భరతాఖ్య నవకరణానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే ధర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయాః పూర్వదిగ్భాగే దక్షిణ దిగ్భాగే వెంకటాచలస్యోత్తర దిగ్భాగే శ్రీహోబలగరుడాచలస్య పూర్వ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర దేశే మహానద్యోర్మధ్య దేశే సత్యవత క్షేత్రే సకల దేవతా సన్నిధౌ సకల జగత్స్రష్టోః పరార్ధద్వయ జీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్ధే ప్రథమపరిషే ప్రథమ పక్షే ప్రథమేహనీర్వీయానే త్రయోదశ ఘటికా ద్విచత్వారింశద్విఘటికాసు గతాసు ఉదయముహూర్తే ప్రథమ ప్రాణాయామ కాలే పురుహూతనామధేయేంద్ర సమయే పార్థివ కూర్మ ప్రళయానంద శ్వేత వరాహ బ్రాహ్మ సావిత్రాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహకల్పే స్వాయంభవ స్వారోజిషోత్తమ తామసదైవ చాక్షుష వైవస్వత సూర్య సావర్ణి ధర్మ సావర్ణి దక్ష సావర్ణి రుద్ర సావర్ణి బ్రహ్మ సావర్ణి ఇంద్ర సావర్ణి వేద సావర్ణ్యాఖ్య చతుర్థ సమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైక సప్తవిధి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వదీతేషు అష్టావింశతమే మహాయుగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే పునర్వేదానే షణ్ణవతి
सहस्रान्वित द्वादश लक्षाब्दे त्रेतायुगे याते चतुष्षष्टि सहस्रान्वित अष्टलक्षाब्दे द्वापरयुगे याते त्रिंशत् सहस्रान्वित चातुर्लक्षाब्दे वर्तमाने कलियुगे प्रथमपादी युधिष्ठिर विक्रमार्कशालि वाहनजयाभिनन्दन नागार्जुन कल्कि भूपाख्य शक्षकानां मध्ये तृतीये शालिवाहन सखी अस्मिन् देशे वर्तमानं व्यावहारिकचान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री पराभवनाम संवत्सरे उत्तरायणे ग्रीष्म ऋतौ ज्येष्ठमासे कृष्णपक्षे नवम्यां बृहस्पतिवासरे अश्विनी नक्षत्रे शुभयोगे शुभमुहूर्ते एवं गुण विशेषण विशिष्टायां शुभः అందరూ చెప్పండి మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్ధకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త పాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేష దశాపరేషాం మద్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం చ కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యార్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రి ఆప్తోర్యామ శాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫల ప్రాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ దేవదేవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం శ్రీదేవి భూదేవి కన్యాదానం ఆచార్యముఖేన కరిష్యే ఓం చతుస్సాగరవర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అస్య శ్రీమదాదినారాయణస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖ చక్ర శార్ంగ గదా కౌమోదకీ నందకస్య కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతః వైకుంఠనాయకస్య ఆంగీరస బార్హస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య అనంత వేదశాఖాధ్యాయినః అచ్యుత పరబ్రహ్మణః ప్రణవ స్వరూపస్య ఆదినారాయణస్య
నత్రే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసపార్హస్పత్య భారద్వాజత్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణభూతస్య మకారస్య పౌత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసపార్హస్పత్య భారద్వాజత్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుటమణి విజృంభిత పాదారవిందస్య ఉకారస్య పుత్రాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు ఆంగీరసపార్హస్పత్య భారద్వాజత్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజస గోత్రోద్భవాయ దివ్య పీతాంబరధరాయ దివ్య మాల్యోపశోభితాయ దివ్య కౌస్తుభాలంకృతాయ నిజావతారాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య రత్నాకరాయ అఖిల లోక పవిత్ర గోత్రాయ అకార స్వరూపాయ ఏతత్ శ్రవణ నక్షత్రే మకర రాసో జాపాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు భార్గవచవన ఆప్లవాన ఔర్వవైద పంచారుషేయ ప్రవరాన్విత భార్గవత గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సర్వాంగన సమ్మోహన సంసేవిత పాదారవింద శ్రీ విష్ణోః వక్షస్థల నివాసిని మూల ప్రకృతి రూపా అయోనిజా భృగో సంకల్పతనజా ఉత్తర ఫల్గుని నక్షత్ర కన్యారాసౌ జాతా శ్రీ శ్రీదేవి నామ్ని ఇమాం కన్యా లక్ష్మీరమణ గోవింద చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు కాశ్యప ఆవత్సారణైర్ద్రవత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప గోత్రోద్భవే సర్వాలంకారవతే సర్వాంగన సమ్మోహన సంసేవిత పాదారవింద శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరి అత్యంత సౌందర్యవతి నవదలశ్యామలాంగీ కశ్యప ప్రజాపతేః సంకల్పతనయా భక్తజనరక్షిణీ రేవతి నక్షత్రే మీనరాసో జాతా శ్రీ భూదేవి నామే ఇమాం కన్యా శ్రీరమణ గోవింద గోవింద అందరూ చెప్పండి కన్యాం కన్యా కనక సంపన్న కనక సంపర్ణ కనక కనక ఆభరణై ఆభరణై యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంభర
సర్వభూత సర్వభూత సాక్షిణః సాక్షిణః సర్వదేవత సర్వదేవత ఇమాం కన్యా ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః గోవింద ఇప్పటి వరకు మనం గోత్రనామాలు విన్నాం. మనం ఎక్కడన్నా గుళ్ళోకి వెళ్ళినప్పుడు మీ గోత్రం ఏమిటి అంటారు. ప్రస్తుత కాలంలో పిల్లలు చెప్పలేకుండా పోతున్నారండి. తప్పకుండా గోత్రం చెప్పాలి. మన గోత్రానికి ఒక ఋషి ఉంటాడు. వివాహ సమయంలో ముత్తాత, తాత, తండ్రి ముగ్గురు చెప్పాలి. ఎందుకంటే పితృణాం తారణాయవై, మీ వివాహం చేత పితృదేవతలు తరిస్తారు. మీరు ఒక మంచి పని చేస్తే వాళ్ళకు పుణ్యం వచ్చి పాపలోకాల నుంచి పుణ్యలోకానికి వెళ్తారు వాళ్ళంతా కూడా. ఈ మహాసంకల్పం వినడం వల్ల ప్రయోజనం చెబుతున్నారు. కన్యాదానే నదీ స్నానే తులాదానేషు తద్విజః మహాసంకల్పమాచరే. కన్యాదానంలో కానీ, నదీ స్నానంలో కానీ, తులాదానంలో కానీ, వ్రతాదుల్లో మహాసంకల్పం తప్పకుండా చదవాలి. అది అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఇంతకీ ఈ మహాసంకల్పంలో ఏముంది? ఎంతమంది దేవతలు, ఎంతమంది ఋషులు, ఎన్ని సముద్రాలు, ఎన్ని నదీ నదాలు, ఎంతమంది దేవతలు, వీళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళను స్మరణ చేసినటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. వాళ్ళ యొక్క దివ్యానుగ్రహం మనకు కలుగుతుంది. కాబట్టి తప్పకుండా, అది కాకుండా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు, ఆగతమైనటువంటి పాపాలు, వంశంలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా పోయి ఉత్తమమైనటువంటి యజ్ఞ ఫలితం మనకు కలగడం కోసం ఈ మహాసంకల్పాన్ని చెబుతున్నారు. అందుకే ఒక ఆయన అడిగాడు నన్ను, అయ్యా నేను పుట్టినప్పటి నుంచి చెబుతున్నాను, మా అయ్యగారంతా కూడాను ఎట్టా కలియుగే ప్రథమ పాదే అంటున్నారు కానీ రెండో పాదం అని చెప్పడం లేదు ఏమిటి అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను, కలియుగం ప్రారంభమై 5,002 సంవత్సరములు మాత్రమే. అవునా అండి? కలియుగం మొత్తం ఎంత? 4,32,000 సంవత్సరములు. అంటే మొదట్లో ఉన్నాం మనం. మొదట్లో ఉన్నందుకే ఇట్లా ఉంది. మన భావితరాల వాళ్ళు ఎట్లా ఉంటారో చెప్పలేదు. అందువల్ల కలియుగే ప్రథమపాదే అని చెబుతారు. మనం కాదు, మన పిల్లలు కాదు, ఆ పిల్లలు వచ్చేంత వరకు కూడా ప్రథమ పాదమే ఉంటుంది. అటువంటిది ఒక్కొక్క యుగానికి కొన్ని కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ యుగ ప్రతిపాదికంగా మొత్తం కలిస్తే 4,32,000 సంవత్సరాలు అంటున్నాం కదండి, లక్షల సంవత్సరాలు. మొత్తం సంఖ్యను కూడితే 4 యుగాలు కూడా అదే విధంగా వస్తాయి. అట్లా ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క సంఖ్యామాన ప్రకారంగా జరుగుతుంది. కాబట్టి వీళ్ళ యొక్క పుణ్యస్మరణ చెయ్యాలి. ఎట్టయితే భగవంతుడిని స్మరిస్తుంటామో అట్టగే దాతలు, అంటే మన ముత్తాతలు, తండ్రి ఇచ్చాడు, మా తాత సంపాదించానయ్యా తిరుగుతున్నాను నేను, లేకపోతే కూటికి కూడా ఉండేది లేదు అని పూర్వకాలం అనుకునేవాడు. ఎవడి కోసం ఇస్తాడయ్యా అంటాడు ఈరోజు. తండ్రి సంపాదించిన ఆస్తి బాగా పిల్లలు అనుభవిస్తూ ఉంటారు. అవునా, మా నాయన సంపాదించిందే నా కోసం, ఎంతమంది సంపాదిస్తున్నారు, నాకెందుకు ఇవ్వడు అని ప్రశ్న ఉంటుంది. పూర్వకాలంలో కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకుంటే ఇప్పుడు డిమాండ్ రూపంలో ఉంది. అవునా, ఎప్పుడైనా పెద్దల యొక్క అనుగ్రహ శక్తి సంపదలోనే కాదు, శరీరాన్ని ఇచ్చారు వాళ్ళు. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళ దగ్గర నుంచే వచ్చింది కదా. అయినా ఆస్తిపాస్తులు అనేవి వాళ్ళు కొంత నువ్వు సంపాదించుకోవాలి, నువ్వు కష్టపడాలి, ఈ తెలివితేటలు ఏమైపోయినాయి. అందువల్ల ఎప్పుడైనప్పటికీ కూడా కర్తవు నువ్వు, అంతేగాని వేరే వాళ్ళని అనడానికి వీలు లేదు. నీ శక్తిని అనుసరించి నువ్వు ఎదగాలి. అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట అంటాడు, కాలికి చెప్పు ఎంతవరకు ఉంటుందో అంతవరకే ఉండాలి. ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. వాళ్ళకు సంపాదించేటువంటి శక్తిని ఇవ్వాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి. మనమే సంపాదించి పెడితే నాశనం అయిపోతారంతా కూడా. అందువల్ల ఇవన్నీ అనేక దోషాలు పోవటం కోసం ఈ మహాసంకల్పాన్ని వినాలి. ఈ మహాసంకల్పం ఇంకానే గోత్రనామాలు చెప్పారు కదా. మరి సత్యనారాయణ గారి అదృష్టం ఏమిటో, వీరిది భారద్వాజ గోత్రం, వెంకటేశ్వర స్వామిది భారద్వాజ గోత్రం. అందుకే కల్లో కనపడి గుడి కట్టమన్నాడు ఆయన. అందువల్ల అవుతుందండి.
గుడి కట్టడం అంటే సామాన్యం కాదు. పునాదులు తీసి ఆగిపోయినవి కొన్ని, విమానం దాకా వచ్చి ఆగిపోయినవి కొన్ని, ప్రతిష్ఠ చేయకుండా వచ్చేటువంటివి కొన్ని. మరి ఈ జీవితంలో వాళ్ళ యొక్క సంకల్పం చేత ఈ గుడి కట్టడమే కాదు, బ్రహ్మోత్సవాలు చేస్తున్నటువంటి వారి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికే లేదు. భగవంతుడు వారికి చక్కటి మార్గదర్శనం చేయవలసిందిగా భావిస్తూ, మరి స్వామి యొక్క గోత్రం భారద్వాజ గోత్రం, ఒక అమ్మవారి యొక్క గోత్రం భార్గవస గోత్రం, భృగు మహర్షి సంకల్పం, ఇంకో అమ్మవారి యొక్క గోత్రం కాశ్యపస గోత్రం. అందువల్ల వీరి యొక్క గోత్రనామాలు ఇవి. ఈ గోత్రనామాలు కలిగినటువంటి కన్యను ఆ గోత్రం కలిగినటువంటి స్వామికి వివాహం చేస్తున్నాం. ఈయన అనంత స్వరూపుడు, స్వర్ణగరుడ వాహనుడు. ఎవరి యొక్క గొప్పతనం వాళ్ళు చెప్పాలి. అవునే కానీ నా గొప్ప లేదనకూడదు, ఉన్నా లేకపోయినా కల్పించి చెప్పాలి గొప్పలు ఎప్పుడైనా సరే. లేకపోతే నలుగురిలో తక్కువ అవుతాం మనం. అందువల్ల వాళ్ళు అడిగితే ఎప్పుడైనా చూపించారు. అట్టని పెద్దగా చెప్పకూడదు, ఎంతవరకు అంతవరకు ఉండాలి. అట్లా ఇక్కడ కూడా అమ్మ యొక్క అయ్య యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఇరువురు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం చూస్తున్నాం. సకల దేవతలు మనం రక్షించుగాక. గోవింద గోవింద. ఇప్పుడే మరి మహాసంకల్పంలో గోదాన దక్షిణ అన్నారండి. ఎందుకంటే గావో విశ్వస్య మాతరః, జంతువులలో పూజింపదగినటువంటిది ఆవు. ఇంట్లో ఆవు ఉంటే మన కష్టాలు సగం తీసుకుంటుంది. కానీ ఆవును పెట్టడానికి కష్టం కదా. ఎప్పుడైతే ఆవు ఉంటుందో ఆవున్న చోట పరిసరాలు బాగుంటాయి, ఆవున్న చోట యజ్ఞం ఉంటుంది, ఆవున్న చోట అనుభూతి ఉంటుంది. అందుకని మాతా రుద్రాణం, రుద్రులకు మాత. కృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటాడు? జగత్థితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. మనకు ఆవు లేకపోయినా పర్లేదు, కనపడితే నమస్కారం చెయ్యాలి, దానికి ఇంత గ్రాసం పెట్టాలి. ఆవు ఎప్పుడైతే అన్ని పళ్ళు స్వీకరించింది, కొన్ని పళ్ళు తినవు, తిరస్కరిస్తాయి, కాస్త. కొందరు పెడితే తింటాయి. అంటే ఏంటి? వాటికి గ్రాహశక్తి ఎక్కువ ఉంటుంది. గోవులో సూర్యనాడి ఉంటుంది, ముగ్గురం కలిగిన ఆవు. అది సూర్యశక్తిని స్వీకరించి లోపల ఉంచుకుంటుంది. ఆ సౌరశక్తి ప్రధానమైనటువంటిది గోవు. అందుకే ఆవుని పచ్చగా, పసుపచ్చగా ఉంటుంది. గావో వర్ధంత్యాం, గోవు వృద్ధి కావాలి. ఆ గోవు నెయ్యితోనే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞం జరిగేటువంటి చోట ఆవు పేడతో అలకాలి, గోవును కట్టేయాలి. అందుకనే గృహప్రవేశనప్పుడు గోవు కావాలి. ఆ గోవుతోనే ఇంట్లోకి వెళుతుంటాం. గృహప్రవేశప్పుడు ఆవు ఎందుకు తిరగడం అంటే శుద్ధి కోసం, గోపంచకం అంటారు. ఇవన్నీ శ్రేష్టమైనటువంటివి కాబట్టి ఆ గోదాన దక్షిణ, ఈ సమయంలో గోదాన దక్షిణను మనం యథోచితం కర్తవ్యం, తప్పకుండా ఇవ్వాలన్నారు. గోవింద గోవింద. ఇక తరువాత మాంగళ్య ధారణ, యజ్ఞోపవీతం, తలంబ్రాలు. వీటితో కళ్యాణ ప్రభ మొత్తం పూర్తవడానికి అవకాశం ఉంది. చాలాసేపు పట్టింది కళ్యాణం. అవునా? ఆ స్వామి గొప్పతనం, ఈ స్వామి గొప్పతనం, అవన్నీ కూడా చెప్పేసరికల్లా అయింది. కాకపోతే ఇటువంటి సౌలభ్యపరమైనప్పుడే వినాలి, మిగతాప్పుడు వినలేమండి. మనం అంతా కూడా కాస్త ఆకలిని తట్టుకొని భగవంతుడిని తలుచుకొని ఒక్కసారి మనం గోవింద అందాం. ఆకలి ఎక్కువ అవుతుంది, అన్నం తిందాం. గోవింద గోవింద. స్వామి చెప్పినట్లుగా పూర్వం ఒక మా సామెత ఉండేది, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అమ్మాయిని కన్యాదానం చేసి ఒంటరిగా పంపించకుండా పాడి ఆవుని కూడా దానం చేసి పంపించేవారు. అలా స్వామికి గోదానం చేయడం అనేటువంటిది కన్యాదానంలో గోదానం చేయడం అనేటువంటి సాంప్రదాయం. కాబట్టి గోవిందుడికి గోవుని దానం చేస్తున్నాం. గోదాన ప్రత్యామ్నాయంగా ఆవుని గోగ్రాసం నిమిత్తంగా యథాశక్తి దక్షిణ నుంచి స్వామికి సమర్పిస్తాం. మీ దగ్గరికి గోవు వస్తుంది, మీకు తోచినటువంటి దక్షిణ తాంబూలాన్ని ఆ గోవు దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. ఆ తాంబూలాన్ని గోగ్రాసం నిమిత్తంగా వినియోగిస్తారు.